Ganga Goy Ya, hoy. Uneloto Eso. Ganga Goy Ya, hoy. Uneloto Ganga Goy Ya, hoy. Uneloto కొద్దిసేపటి క్రితమే తారక రత్న కనుమూసినట్టుగా తెలుస్తుంది. ఆయన అనేక సినిమాలు నటించినటువంటి వ్యక్తి. కాసేపటి క్రితమే ఆయన బెంగళూరులోని హాస్పిటల్లో కనుమూశారు. దాదాపుగా కూడా 23 రోజులు చికిత్స పొందినటువంటి ఆయన ఆయన ఇక లేరు అన్నటువంటి వార్త ఇరు రాష్ట్రాలను కూడా కదిలిస్తుంది. తెలుగు అభిమానులందరినీ కూడా కన్నీటి శోక సముద్రంలో ముంచుతుంది. ఒకవైపు శివరాత్రి మహోత్సవాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా శోక సముద్రంలో ముంచినటువంటి ఘటన ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఫిబ్రవరి 1993 ఫిబ్రవరి ఆయన జన్మించినటువంటి దినము. దాదాపుగా కూడా 2022లో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఒకే సంవత్సరంలో 9 సినిమాలు నటించినటువంటి ఆయన ఇక లేరు అన్నటువంటి వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని కదిలిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఒక వైపు చూస్తే హీరో గా అదే విధంగా విలన్ గా, మరొక వైపు చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన అనేక సినిమాలు దాదాపుగా కూడా 23 చిత్రాల్లో నటించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన 2022లో నటించినటువంటి నెంబర్ 1 అనేటువంటి సినిమా సూపర్ హిట్ అయినటువంటి సినిమా అని చెప్పుకోవాలి. అయితే ఆయన తిరిగి క్షేమంగా కూడా తిరిగి వస్తారు అన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే తారక రత్నకు సంబంధించినటువంటి వైద్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు డాక్టర్లు వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, యుఎస్ అదేవిధంగా వివిధ కంట్రీస్ నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా బాలకృష్ణ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వివిధ రాష్ట్రాలను వివిధ దేశాల నుంచి కూడా ప్రముఖ డాక్టర్స్ ను కూడా తీసుకురావడం జరిగింది. అయితే కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే ఆయన జనవరి 27న నారా లోకేష్ కి సంబంధించినటువంటి పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఆయన ఆ పాదయాత్రలోనే కళ్ళు తిరిగి పడిపోయినటువంటి ఘటన మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి నేరుగా కూడా కుప్పం స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి ఆయనకు వెంటనే సిపిఆర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా కూడా బెంగళూరుకి తీసుకెళ్లడం జరిగింది. బెంగళూరులో కొద్దిసేపటి క్రితం ఆయన కనుమూశారంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఆయన నటించినటువంటి సినిమాలు ఎప్పటికీ జరగని చిరునామా అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో కూడా ఆయన నటించడం జరిగింది. అనునిత్యం కూడా 23 రోజుల నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఆయన కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. అనుక్షణం కూడా ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన కోసము ఎప్పుడు సేఫ్ గా బయటకు వస్తారు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే జనవరి 20న కుప్పంలో హీరో వెళ్ళి ఏదైతే తారక రత్న అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయనకు సంబంధిత నారా లోకేష్ కి సంబంధించినటువంటి పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రయత్నం చేశారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. 23 రోజులుగా కూడా నారా తారక రత్న అనేకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ లాంటి చిన్న వ్యాధి రావడం పట్ల
ప్రధానంగా మనకు బ్రెయిన్ లో 2 విభాగాల్లో మొదటి విభాగంగా అయినటువంటి పెద్ద బ్రెయిన్ కి ఏదైతే మెయిన్ ట్యూమర్ గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధిత ఎంఆర్ఐ స్కానింగ్స్ కూడా గత 2 రోజుల క్రితమే తీయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలోనే తారక రత్నకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులందరితో కూడా నేరుగా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈయనకు సంబంధిత వ్యాధికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. అయితే వివిధ దేశం నుంచి అంటే ఫారెన్ నుంచి యుఎస్ నుంచి ఒక డాక్టర్ ని పిలిపిస్తాము, దాంతో పాటుగా వైద్య చికిత్స చేయాలి, చికిత్స చేయాలి అన్నట్టు కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. గడిచిన 48 గంటల నుంచి కూడా ఆయనను ఐసీయూలో ఉంచడం జరిగింది. ఆయనను వెంటిలేషన్ పై ఉంటూ చికిత్స పొందుతున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే సాయంత్రం సమయంలో సుమారుగా 7-8 గంటల సమయంలోనే వెంటిలేషన్ నుంచి తీసిన కొన్ని క్షణాల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. ఆయన ఆయన లేరు అన్నటువంటి వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని రేపుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆయనకు సంబంధిత అంత్యక్రియలను సోమవారం నిర్వహిస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నేరుగా కూడా ఆయనను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకురావడము, హైదరాబాద్ లో తన నివాసం మధ్య ఇటు ఏదైతే తెలుగు ప్రేక్షకులకు సంబంధిత చూసేందుకు ఎంతో మంది అభిమానులు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తారక రత్నకి సంబంధించినటువంటి అభిమానులందరినీ కూడా కడసారిగా చూసేందుకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకురాబోతున్నారు. ఆయనకు సంబంధిత అంత్యక్రియలన్నీ కూడా హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారని చెప్పుకోవాలి. నందమూరి నటుడిగా ఆయన నందమూరి మనవడిగా ఆయన నటించినటువంటి అనేక సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. నెంబర్ 1 అనేటువంటి మూవీతో ఆయన తాతను మించిన మనవడు అన్నటువంటి పేరును గాయించాడు. ఆయన సినిమా నెంబర్ 1 అనేటువంటి సినిమాలో సూపర్ హిట్ గా కూడా ఆయన నటించినటువంటి సినిమా అని చెప్పుకోవాలి. ఇక ఆయన లేరు అన్నటువంటి ఘటన ఏదైతే ఆ విషయం విషాదము ఇప్పుడు అందరినీ కూడా కదిలిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన నటించినటువంటి సినిమాలు ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కావచ్చు, హీరోగా కావచ్చు, విలన్ గా కావచ్చు, ఆయన నటించిన ప్రతి సినిమా కూడా హిట్ అని చెప్పుకోవాలి. అదే విధంగా ఆయన చూసుకుంటే రాముడికి సంబంధించినటువంటి ఒక సినిమాను కూడా నటించాడు. అందులో ఆయన క్యారెక్టర్ అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. నందమూరి ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ మూవీస్ అందించారు. దాంట్లో తారక రత్న అందించిన కొద్ది సినిమాలైనా కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమాలు అందించారని చెప్పుకోవాలి. ఆయన చివరిసారిగా కూడా మాట్లాడినటువంటి మాటలు కుప్పంలో మాట్లాడినటువంటి మాటలే అని చెప్పుకోవాలి. రీసెంట్ గా కూడా ఆయన ఒక మూవీని కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన మూవీలో అద్భుతంగా ఆ చివరి మూవీ అని చెప్పుకోవాలి. 1983 ఫిబ్రవరి 22న తారక రత్న జన్మించడం జరిగింది. ఆయన నందమూరి మనవడిగా 2022లో నెంబర్ 1 అనేటువంటి మూవీతో బయటికి రావడము, ఒకే సంవత్సరంలో 9 సినిమాలకు ఆయన టెంకాయలు కొడుతూ 9 సినిమాలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రికార్డు బ్రేక్ చేశారని చెప్పుకోవాలి. ఆయన నటించినటువంటి సినిమాల్లో అద్భుతాలు ఎన్నో సాధించారని చెప్పుకోవాలి. ఒకటి కాదు, 2 కాదు, అనేక చిత్రాలు కూడా ఆయన నటించినటువంటి సినిమాలు చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు అని చెప్పుకోవాలి. ఈ రోజు కడసారిగా కూడా ఆయనను చూసుకోలేకపోతున్నామని కూడా ఎంతో మంది వీక్షిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేపు ఆయనను హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే బెంగళూరుకి తన కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 1వ నంబర్ కుర్రాడు సినిమాతో ఆయన ఎంతో అద్భుతాలు సాధించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన చివరిసారిగా ఆయనను చూసేందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే బెంగళూరు హాస్పిటల్ కి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాసేపట్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. డాక్టర్స్ అధికారికంగా కూడా ఆయనకి లేరు అనేది ప్రకటించబోతున్నారు. దాదాపు 23 రోజుల పాటుగా కూడా ఆయన చికిత్స పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి 23 రోజుల నుంచి కూడా చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే ఇక కడసారిగా ఆయన లేరు అన్నటువంటి వార్త ఇప్పుడు పెను విషాదంగా మారింది అని చెప్పుకోవాలి. ఎంతో మంది ఆయన తిరిగి క్షేమంగా రావాలి అని చెప్పేసి మొక్కని దేవుడు లేదని చెప్పుకోవాలి. ఇంక్లూడింగ్ బాలకృష్ణ కూడా నేరుగా మృత్యుంజయ హోమాన్ని చదవడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని చదువుతూ తారక రత్న బ్రతకాలి, క్షేమంగా బయటికి రావాలి అన్నటువంటి ఆలోచనతో ఎంతో మంది ఆయనకి చేరుకోవడం జరిగింది. తన సతీమణి అయినటువంటి తారక రత్న సతీమణి కూడా నేరుగా హాస్పిటల్లో నిత్యం కూడా అక్కడే ఉంటూ ఆయనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కావచ్చు, డాక్టర్స్ కి చెప్తున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఆమె అక్కడే ఉంటూ వచ్చేటువంటి బంధువుల్ని కూడా ఆమెకు ఓదార్స్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులను చూసాము. ఇటు ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, సినీ ప్రముఖులు చాలా మంది కూడా తారక రత్న హాస్పిటల్ కి వెళ్ళడము, ఆయనను చూసేటువంటి ప్రయత్నం చేశారు.
ఆయనకు సంబంధిత సినిమాలను ఇప్పుడు మనం అందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు పెను విషాదంగా మారినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక ఆయనకు సంబంధిత మృతదేహానికి కావచ్చు, పార్థిక దేహానికి సంబంధించి, అదేవిధంగా ఆయన డెత్ కన్ఫర్మేషన్ కి సంబంధించి మరి కాసేపట్లో డాక్టర్లు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అధికారికంగా ప్రకటించిన తర్వాత రాత్రి సమయాల్లో కాకుండా రేపు తెల్లవారుజామున ఆయన పార్థిక దేహాన్ని హైదరాబాద్ కు తీసుకొస్తారు. హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అక్కడ పార్థిక దేహానికి సంబంధించినటువంటి కడసారి వీడ్కోలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అక్కడ తెలుగు అభిమానులందరికీ కూడా ఇటు తారక రత్నకి సంబంధించినటువంటి పార్థిక దేహాన్ని చూసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి తర్వాత ఇక ఆయనను సోమవారం సాయంత్రం ఆయనకు అధికారికంగా ఇటు అంత్యక్రియల కార్యక్రమానికి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ సమయంలో శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితులను మనం తాజాగా చూస్తా ఉన్నాము. జనవరి 26న ఆయన కుప్పంలో మాట్లాడిన చివరి మాటలు అని చెప్పుకోవాలి. ఆయన మాట్లాడినటువంటి హాట్ టాపిక్స్ కుప్పంలో లాస్ట్ తారక రత్న కుప్పకూలినటువంటి ఘటన, ఆయన పాదయాత్ర నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఆయన అక్కడే కుప్పకూలిపోయినటువంటి ఘటన ఈ రోజుకు మనం మరవలేనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. 23 రోజులు నరకాన్ని చూస్తూ ఆయన అనునిత్యం కూడా బయటికి వస్తాడు, క్షేమంగా బయటికి రావాలి అని చూసినటువంటి ఎంతో మంది తెలుగు అభిమానులు కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, తారక రత్న అభిమానులు కావచ్చు, వీళ్ళందరికీ ఆయన ఇక లేరు అన్నటువంటి వార్త పెను విషాదంగా మిగిలిపోయింది. ఇక ఆయనను కడసారి చూసేందుకు తెలుగు అభిమానులందరూ కూడా రేపు ఎల్లుండి హైదరాబాద్ కు చేరబోతున్నారని చెప్పుకోవాలి.